హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈ రోజు విశ్వకర్మ పూజ చూపిస్తున్నాను. ప్రయాగరాజ్లో విశ్వకర్మ జయంతి రోజున పూజ చేస్తున్నారు. అది వీడియో తీసాం మేము. దేవతలలో ఒక్కరైన విశ్వకర్మ జన్మదినాన్ని సూచించే పండుగ. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకునే జయంతి. ఈ పండుగను ఇంజనీర్లు, చేతి వృత్తుల వారు, ఫ్యాక్టరీ వర్క్ షాపుల్లో కార్మికులు అండ్ యాజమాన్యం తమ పనిముట్లను పూజించడానికి, తమ వృత్తిలో అభివృద్ధిని కోరుకోవడానికి భక్తి ప్రపత్తులతో పూజ జరుపుకుంటారు. అసలు స్వామి విగ్రహాన్ని చూద్దాం. చతుర్ముఖుడైన విశ్వకర్మ కిరీటము, సువర్ణాభరణాలతో 8 చేతులు, ఒక చేతిలో నీటి బిందె, మరొక చేతిలో పుస్తకం, మిగిలిన చేతులలో వివిధ ఆయుధాలను, పనిముట్లను కలిగి ఉంటాయి. ఆయన వాహనం ఏనుగు మనకు కనిపిస్తుంది. రైట్ సైడ్ హంస ఉంది. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం అయితే విశ్వకర్మ ద్వారక వంటి నగరాలను, దేవతల ఆయుధాలను నిర్మించిన సృష్టికర్త. విశ్వకర్మను విశ్వాన్నే సృష్టించిన వాడిగా స్వయంభూడుగా భావిస్తారు. కృష్ణుడు పాలించిన ద్వారక పాండవుల కోసం ఇంద్రప్రస్థం వంటి నగరాన్ని నిర్మించారు. విశ్వకర్మ గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది. ముఖ్యంగా పనిముట్లకు పూజ చేస్తారు. ఈ రోజున అందరూ తమ పనిముట్లను, యంత్రాలు, వృత్తికి సంబంధించిన సాధనాలను శుభ్రపరిచి వాటికి పూజ చేస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే విశ్వకర్మను ప్రపంచంలోని డివైన్ ఇంజనీర్ అని పిలుస్తున్నారు. స్వామికి పూజ ఎలా చేశారో చూద్దాం. ముందుగా జ్యోతి వెలిగించి కలశ స్థాపన చేశారు. పువ్వులు, అక్షింతలు, స్వీట్లు, పంచామృతం సమర్పించారు. ఆఖరణ హోమం చేసి హారతి ఇచ్చారు. చాలా ఘనంగా జరుపుకున్నారు. మరుసటి రోజు విగ్రహాలను ఉత్సాహంగా నృత్యం చేస్తూ ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి నదిలో నిమజ్జనం చేశారు. ఓకే, జై హర హర మహాదేవ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీ వాణికృష్ణ, శ్రీ వెంకట్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.